అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోస్యుల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి బుక్ గురించి మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాము. ఆ బుక్ని మనకి ఎకో బొడైన్ అనే మేడం ద్వారా రాబడింది. ఆ బుక్ని తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అనువదించడం జరిగింది. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మరి ఆ బుక్లో మనకి అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు మనకి బొడైన్ మేడం అందజేయడం జరిగింది. ఆవిడ యొక్క జీవిత చరిత్రలోని భాగమే ఇదంతా కూడా. ఎందుకంటే ఆవిడ జీవితానుభవాల్లోని భాగాలే ఆవిడ ఇక్కడ మనకి ఎంతో జ్ఞానాన్ని ఆవిడ పొంది ఆ జ్ఞానాన్ని మనకు అందజేయడం జరిగింది. ఆవిడ ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. ఆవిడ కుటుంబ సభ్యులు కూడా అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న వాళ్ళే. ఆవిడ ఎంతోమందికి హీల్ చేశారు. అలాగే ఎంతోమంది ప్రేతాత్మలను వదిలించి ఆ ప్రేతాత్మలకు కూడా ఆత్మలోకాలకి, వెలుగులోకాలకి వెళ్ళేలాగా వాటికి దారి చూపించి పంపించడం జరిగింది. అలాగే బుక్ కూడా ఆవిడ చక్కగా ఎకోస్ ఆఫ్ ద సోల్ అని ఆవిడ పేరు కూడా ఎకో బొడైన్. ఆ పేరు రావడానికి కూడా రావాలి అని ఆవిడ ఆ పేరుని పెట్టమని గైడ్స్ సలహా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఈ పుస్తకంలో. ఏకో అంటే పునరావృతాలు, పునరాగమనాలు అని అర్థం. అంటే ఆత్మ వెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది కదా, అక్కడికి ఆ లోకాలకు వెడుతూ ఉంటుంది, మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉంటుంది. ఇలా జనన మరణాల్లో ఆ ఆత్మ తిరుగాడుతూ ఉంటుంది అని అర్థం వచ్చేది ఆ ఎకో అంటే. అందుకని ఆ ఎకోస్ ఆఫ్ ది సోల్ అని ఆ పుస్తకం పేరు రావాలని ఆ మాస్టర్స్ తెలియచేయడం జరిగింది. అలాగే ఆవిడ ఈ పుస్తకంలో ఆవిడ ఆత్మలోకాల గురించి, ఈ భూలోకంలో ఉండేవాళ్ళు అన్ని తలాల వాళ్ళు ఒకే చోట ఉంటారని, ఒకే పరిధిలో ఇక్కడే ఇమిడి ఉంటారని, కానీ అక్కడ మాత్రం విభాగాలు ఉంటాయని, ఒక్కొక్క తలానికి ఒక్కొక్క విభాగం ఉంటుందని, ఆ విభాగాల్లో ఉన్న వాళ్ళని ఒకరికొకరు గౌరవించుకుంటారని, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మనుషులు మాత్రం అలా తెలుసుకోలేక, ఏ విభాగానికి చెందిన వాళ్ళు అర్థం చేసుకోలేక చాలా వాళ్ళు ఈ 3 డైమెన్షన్ భూమి మీద చాలా వాళ్ళు వేరేగా ఆలోచించుకుని ఒకరి పట్ల ఒకరికి అభిమానం లేకుండా జడ్జిమెంట్లు చేస్తూ విమర్శించుకుంటూ ఉంటారని, దీని ద్వారా కర్మలు పోగు చేసుకుంటూ ఉంటారని, ఇవన్నీ ఆవిడ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అలాగే పూర్వజన్మ కర్మల్ని బట్టే ఈ జన్మలు ఉంటాయని, దాన్ని బట్టే వాళ్ళ యొక్క సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయని, అలాగే అదే ఆత్మ తనకు ఏ కుటుంబంలో అయితే అంతకుముందు జన్మల్లో ఉందో అదే కుటుంబంలో జన్మ తీసుకుని అక్కడ అనుభవాలు పూర్తయ్యే వరకు, అక్కడ కర్మబంధాలు తీరే వరకు అదే కుటుంబంలో మరల జన్మిస్తుందని, తర్వాత మరో జన్మ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ కర్మబంధాలు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వేరే కుటుంబాన్ని ఎంచుకుని మళ్ళీ అక్కడ అన్నీ కూడా నేర్చుకోవడానికి పెడుతూ ఉంటుందని, ఒక్కొక్క జన్మలో ఆత్మ కొన్ని నేర్చుకుంటుందని, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియచేయడం జరిగింది. అలాగే మరి మిస్క్యారేజ్ గురించి, అబార్షన్స్ గురించి, ఆ స్త్రీ గర్భంలోకి ఎప్పుడు ఆ శిశువు ఆత్మ ప్రవేశిస్తుందని, ఇలా అలాగే పూర్వజన్మల గురించి, పూర్వజన్మలకు సంబంధించిన విషయాలే గుర్తుండిపోయి దాంతో భయం, అగ్ని అంటే భయం, నీరంటే భయం, ఇలా ఒక మనిషిని చూడగానే ఏదో భయపడుతూ ఉండడం, ఒక మనిషిని చూస్తే ఆకర్షించబడడం, ఇవన్నీ కూడా పూర్వజన్మలకు సంబంధించిన విషయాలే అని ఎక్కువ మనకి ఎంతో అద్భుతంగా ఇందులో వివరించి వర్ణించి చెప్పడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ఇంకా ఎన్నో విషయాలు ఆవిడ మనకి చెప్పబోతున్నారు. మరి ఇంకా థామస్ అనే అతని తాతయ్యకి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ తాతయ్య ఆత్మ
సంక్షోభపడింది. వెళ్ళాలా వద్దా సంఘర్షణకు లోనైందనమాట. కుటుంబ సభ్యులను వదిలి థామస్ మనవడంటే ఆయనకి చాలా ఇష్టం. వదిలేసి వెళ్ళాలా ఉండాలా అంటే ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనం ఏడిస్తే కనుక ఆత్మలు చాలా సంఘర్షణకు గురవుతాయట. వెళ్ళాలా ఉండాలా, వెళ్ళాలా ఉండాలా, వెళ్ళడం కంపల్సరీ, కానీ వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళలేవన్నమాట అవి. అందుకు అదొకటి. తర్వాత ఈ ఆత్మలోకాలకి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆత్మలకి స్వాగతించడానికి అంతకుముందు శరీరాలను వదిలిపెట్టిన వాళ్ళ చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఎదురొచ్చి ఆత్మలోకాల దగ్గర ఆ ద్వారం దగ్గర నిలబడి ఎదురు సన్నాహం చేస్తారట. అలాగే వాళ్ళు అక్కడ ఈ ఆత్మ వెళ్ళినందుకు వాళ్ళంతా పండగ చేసుకుంటారు. అలాగే అక్కడి నుంచి శిశువుగా భూమి మీదకు రాబోయే ఆత్మకి కూడా వీడ్కోలు పార్టీలు చేసుకుంటారట. ఫేర్వెల్ పార్టీలు, వెల్కమ్ పార్టీలు, ఫేర్వెల్ పార్టీలు అవన్నీ కూడా ఆత్మలోకాల్లో ఉంటాయన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మనకి మరణం తర్వాత కూడా ఎంతో జీవితం ఉంది అనే సత్యాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా ఆవిడ తెలియచేయడం జరిగింది. మరి ఇంక ముందుకు వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే విషయం మళ్ళీ అతని ఆత్మతో రెండవ సంభాషణ. ఇది ఎకో మళ్ళీ 6వ తారీఖు 4వ నెల, అంటే మార్చిలో ఇంతకుముందు మాట్లాడింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో మాట్లాడుతుంది అనమాట. 6వ తారీఖు ఏప్రిల్ నెల 1995లో మళ్ళీ మాట్లాడుతుంది. మళ్ళీ నెలలో అనమాట, తర్వాత నెలలోనే. మార్క్ తన శరీరాన్ని విడిచి వెళ్లే సమయం దగ్గర పడే కొద్దీ తనలో భయం పెరిగిపోయింది అని చెప్తున్నాడు. అతడికి ఆత్మలోకంలో అతడి కొత్త జీవితం గురించి నచ్చ చెప్పడానికి ఎన్నో ఆత్మలు వచ్చాయి. తన తాతయ్య మాత్రం తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. మా తాతయ్య తరచూ వస్తున్నాడు, కానీ మిగిలిన ఆత్మలు అప్పుడప్పుడు వచ్చి చెప్పి వెళ్తున్నాయి, నచ్చ చెప్తున్నాయి అన్నమాట, ధైర్యం చెప్తున్నాయి. ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచి వెళ్ళాలని తెలుసు, అది సహజంగానే జరుగుతుంది. తను ఉండబోడు ఇక్కడ అనే విషయం కూడా తనకు తెలుసు. తన శరీరంలో ఉన్నంత వరకు తాను చెప్పాలనుకున్నదంతా చెప్తూనే ఉంటాను అన్నాడు. అందరికీ తను ఎదుర్కొంటున్న సందిగ్ధ పరిస్థితి గురించి తెలియచేయటం ఎంతో అవసరమని కూడా చెప్పాడు అతను. ఇంకా అతనికి తన తుది శ్వాస అన్నా చివరి వీడుకోలన్నా చాలా భయం వేస్తోంది అని చెప్పాడు. అంటే ఆఖరి శ్వాస వదిలే సమయం గురించి, అలాగే ఆ వీడుకోలు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ బాధపడుతూ వీడుకోలు చెప్పటం, ఆ సంఘటనకు చాలా భయపడుతున్నాను నేను అని ఆత్మ చెప్పిందనమాట. అతను ఇలా మాట్లాడుతున్నంత కాలం బతికి ఉన్న అనుభూతిని పొందుతూ ఉంటాను నేను అని చెప్పాడు. తర్వాత మార్కుని మొదటిసారి చూసినప్పుడు వెండి తీగ తన శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది, కానీ ఈ రెండోసారి అంటే ఈ మళ్ళీ మార్చి నెలలో చూసినప్పుడు వెండి తీగ అతని శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంది. ఈ ఏప్రిల్ నెలలో ఈ రెండోసారి వచ్చినప్పుడు పూర్తిగా వేరవుతున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఆ వెండి తీగ శరీరం నుంచి వేరవుతున్నట్లుగా కనపడుతోంది. అంటే అతను త్వరలోనే శరీరాన్ని విడిచి వెళ్ళబోతున్నాడని, అది కూడా ఆకస్మికంగా జరగబోతోందని అర్థం. వెండి తీగ చాలా తక్కువ భాగం శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి కారణం ఎక్కడో ఒక మూల తన మనసులో తన భార్య పిల్లల మీద ఉన్న ప్రేమే కారణమని, అదే ఇంకా తనను బ్రతికిస్తోందని కూడా చెప్పాడు. మొదటిసారికి రెండోసారికి అతని భావనల్లో అంత వ్యత్యాసం కూడా కనపడింది. అంటే మొదటిసారి ఏమో బతికే ఉంటాను, నాకు వెళ్ళాలని లేదు అని చెప్పాడు. రెండోసారి ఏం చెప్తున్నాడంటే, నా భార్య పిల్లల మీద ఉన్నటువంటి మక్కువ కొద్దీ నేను ఉండాలని అనుకోవడం వల్ల నా సిల్వర్ కార్డు అలా ఇంకా కొంచెం నా శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతోంది. నా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆత్మరూపాల్లో నా తాతయ్య, అలాగే కొంతమంది బంధువర్గము, మిత్రులు అందరూ వచ్చి నన్ను చూసి నాకు ధైర్యం చెప్పి పెడుతున్నారు. అంటే ఆత్మలోకాల గురించి కొంచెం అవగాహన ఏర్పరుస్తున్నారనే విషయం చెప్పారు. అంటే మొదటి నెలలో, ఆ 3వ నెలలో మాట్లాడిన దానికి ఈ ఏప్రిల్లో మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం కనిపించింది. అతనిలో భయం కన్నా ప్రశాంతత కనిపించింది ఇక్కడ. అంతకుముందు అంతా భయంతో ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. తనకు తానుగా చాలా వరకు మరణాన్ని అంగీకరించాడు, కానీ తన ఆలోచనలు తనను 2 లోకాల మధ్య నిలిపేశాయి. అటు వెళ్ళలేకపోతున్నాడు, ఇటు ఉండలేకపోతున్నాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే, తన కుటుంబ సభ్యులలో చనిపోయిన చాలామంది దేవదూతలు తనకు ఈ విషయంలో ఎంతో సహకరించారు. అంటే తన కుటుంబంలో చనిపోయిన వాళ్ళు దేవదూతలుగా అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారట. వాళ్ళు తనకు చాలా సహకరించారట ఈ విషయంలో, అతని ధైర్యం చెప్పడానికి. అతనికి ఇంకా కొంత సమయం కావాలని చెప్పటం వల్ల వాళ్ళు ఇతన్ని ఏమాత్రం తొందర పెట్టలేదట. కేవలం వారు చేయగలిగిన సహాయం చేస్తూనే ఉన్నారు. అతనికి సహకరించటం వారికి చాలా గొప్పగా అనిపించింది.
ఎందుకంటే ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ ఆత్మ పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ అది చాలా గ్రేట్ థింగ్గా వాళ్ళు తీసుకున్నారనమాట. అతడి ఆత్మ సంఘర్షణ పూర్తిగా వస్తున్నందున ఆనందంగా ఉంది అని చెప్పాడు. అంటే ఇంకా వెళ్ళడం తప్పదు అని తెలుసు, ఇంకా తను నిశ్చయించుకున్నాడు వెళ్ళడానికి, అందుకని తను ఇంకా ఆనందంగా ఉంది నాకు అని చెప్పాడు. వాళ్ళలో ఒకానొక దేవదూత ఇతనికి మరణ విధానం పట్ల పూర్తి అవగాహన కలిగించిందని కూడా చెప్పాడు. అంటే మరణం గురించి నువ్వేం కంగారు పడద్దు, చాలా ఈజీగా జరుగుతుంది నీకని వాళ్ళ దేవదూతలు తనకి ఎలా చెప్పాలో అలా అతనికి నచ్చ చెప్పారు. అందులో ఒక ఆత్మ మార్కు కూడా తనలాగా చాలా మొండివాడు అని ఎక్కువతో అంది. అందులో ఉన్న ఒక ఆత్మ ఏం చెప్పిందంటే, అతని యొక్క సంబంధించిన దేవదూతలకు సంబంధించిన ఆత్మ మార్కు కూడా తనలాగే చాలా మొండివాడు అని చెప్పింది. అంటే నేను చాలా మొండితనంగా ఉండేవాడిని, అలాగే మా మార్కు కూడా చాలా మొండివాడు అని చెప్పిందట. ఎక్కువ చివరి సెషన్ పూర్తి చేసే సమయానికి అతని ఆత్మలోకం ద్వారం దగ్గర నిలబడి ఇక్కడ తన మంచం వైపుకు చూస్తోంది. ఇంకా తను ఆత్మలోకం దగ్గరికి వెళ్ళిపోయి ఆ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరిగి తన మంచం వైపుకు చూస్తోందట. అతని ఆత్మకు అన్ని విషయాలు తేటతెల్లం అయినట్లుగా అనిపించింది. తన వంక చూసి ఎక్కువ వంక చూసి నవ్వి అంతా అనుకున్నట్లే జరుగుతోందని హామీ ఇచ్చింది ఆత్మ. తన ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. అతను శనివారం గురించి ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది, కానీ ఏం చెప్పలేదు ఎప్పుడనేది. 2 వారాల తర్వాత ఒక శనివారం నాడు అతను మరణించాడు. అంటే ఒక శనివారం నాడు నేను శరీరాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను అని అతనిలో ఉన్నట్లుగా ఆవిడకి తెలిసిపోయింది. అంటే ఆవిడ సైకిక్ రీడింగ్ కూడా చేయగలుగుతారు కాబట్టి ఆత్మల సైకిక్ రీడింగ్ ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడకి అనిపించింది ఒక శనివారం ఎప్పుడో ఈయన శరీరాన్ని వదిలిపెడతారు అని. అలాగే అలా ఎప్పుడైతే ఆవిడకి తెలిసిందో ఆ తర్వాత ఒక శనివారం నాడే అతను 2 వారాల తర్వాత ఒక శనివారం నాడే అతను మరణానికి గురయ్యాడు. చూసారా ఫ్రెండ్స్, మరి మరణం గురించిన ఎంతో అవగాహన మనకి ఆయన యొక్క స్టోరీ ద్వారా తెలిసింది. మరి ఆత్మలు మరణానంతరం వాటి ఇష్టానుసారం కావాలి అంటే ఆత్మలోకానికి వెళ్ళిపోవచ్చు. వాటికి ఇష్టానుసారం కావాలంటే ఆత్మలోకాలకు వెళ్ళిపోవచ్చు, లేదా ఈ భూమి మీద కూడా ఉండొచ్చు మరణం తర్వాత. కొన్నిసార్లు మరణానికి ముందే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నా తల్లి స్నేహితుడు కూడా ఇలాగే బయటకు వచ్చారు అని ఎక్కువ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఒకసారి ఎక్కువ వాళ్ళ అమ్మగారికి స్నేహితుడు ఉన్నారు, ఒక ఆయన జెర్రీ అని. ఆయన విషయంలో ఏం జరిగిందనేది ఇక్కడ మనకి ఎక్కువ తెలియజేస్తున్నారు. ఆయన కారు ప్రమాదంలో చనిపోయాడట. ఆ జెర్రీ అని ఆయన చనిపోయాక మరుసటి రోజు ఆయన ఆత్మ తన దగ్గరకు వచ్చి ఎక్కువ దగ్గరికి కారు నడుపుతూ ఉన్నప్పుడు ప్రమాదం జరగడానికి ముందు అకస్మాత్తుగా అంతా చీకటైపోయిందని, తాగినట్లుగా అనిపించిందని చెప్పాడు. అంటే ఒక మగత కమ్మేసినట్లుగా అయిపోయింది. ఆ కారు యొక్క ప్రమాద శబ్దం, అంటే ఆ ప్రమాద శబ్దం వినడానికి ముందే పెద్ద వెలుతురు కనపడింది. అంటే ఆత్మలోకానికి సంబంధించిన ఆ ద్వారం దగ్గరున్న ఆ వెలుగు ముందే కనిపించేసింది. అది ముందే తెలిసిందనమాట అతనికి. ఇంకొక స్నేహితుడు తీవ్రమైన గుండెపోటుతో చనిపోయిన తర్వాత కూడా తన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతని పక్కనే ఉన్న 2 దేవదూతలు తన శరీరంలోకి తిరిగి ప్రవేశించలేడని, తన గుండె పగిలిపోయిందని చెప్పారు. తన మరణాన్ని అతను అంగీకరించకపోవడం వల్ల వెళ్ళిపోవాల్సిన సమయమైనప్పటికీ అక్కడే ఉండడం వల్ల అతనికి చాలా దేవదూతల కష్టం చాలా అవసరమైంది. దేవదూతలు చాలా కష్టపడి అతనికి సాయం చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. ఎప్పుడైతే ఎవరైనా ఒక భయంకరమైనటువంటి సంఘటన ద్వారా, అంటే ఉదాహరణకి కారు లేదా విమాన ప్రమాదంలో చనిపోయారనుకోండి, అలాంటప్పుడు ఆ ఆత్మ ఆ సంఘటన జరగటానికి ముందే ఆ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందిట. అలా వస్తుంది అని తన గైడ్స్ చెప్పారు ఎక్కువకి. అటువంటి మరణాల్లో శారీరక బాధని ఇంకా అనుభవించాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకని ఇలాగే ఇంకా ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయినప్పుడు మనం అనుకుంటాము, అయ్యి బాబాయ్ ఆ శరీరంలో ఆత్మ ఉంటుంది కదా, ఆ శరీరం ఎంత బాధపడిందో, ఎంత విలువెల్లాడిపోయిందో ఆ సంఘటన జరిగినప్పుడు అనుకుంటాం. ఆ ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా ఆ శరీరానికి ఏమీ తెలియదు అనమాట. ఇంకా అందుకని తనేం బాధపడేది ఉండదు. అందుకని ఇది తన గైడ్స్ ద్వారా ఈ విషయం తెలిసింది. కానీ తనకి ఇంకొక భిన్నమైన విషయం కూడా ఆవిడకి తెలియచేయబడిందిట. ఏంటంటే తనకి ఇష్టం లేకుండా ఒక అతను చనిపోవటం ఇష్టం లేదు, కానీ బతికుండగానే తనకు తానుగా కష్టం అనుభవించాల్సిన, అంటే ఒక నరకం లాంటి కష్టాన్ని అనుభవించాల్సిన ఒక వ్యక్తి కథ గురించి మనకి ఇక్కడ ఎక్కువ చెప్పబోతున్నారు. అంటే తను చనిపోవడం ఇష్టం లేదు, కానీ నరకంలాగా
ఉన్న జీవితాన్నే బతికి ఉండగానే నరకంలాగా సృష్టించుకుని అందులో ఉండడాన్ని గురించి ఆవిడ మనకి ఒక సంఘటన తెలియజేస్తున్నారు. ఈ సంఘటన ఒకరోజు రాత్రి ఎక్కువ తన మరణం గురించి ఎకోకి ఆయన తన మరణం గురించి చెప్పినప్పుడు ఇది జరిగింది. ఎకో శవపరీక్ష సమయంలో మృతదేహం పక్కన ఉండి అక్కడ ఆ దేహం యొక్క ఆత్మ ఉంటుందేమో చూడాలని కుతూహలపడుతూ ఉండేది. ఎప్పుడు కూడా ఎక్కడైనా శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్లు అవి అయినప్పుడు పోస్ట్ మార్టం అది చేస్తారు కదా, అలాంటప్పుడు ఈవిడ అక్కడికి వెళ్ళిపోయేదిట. పోస్ట్ మార్టం చేసే చోటకి వెళ్ళి ఆ ఆత్మ ఎక్కడ దొరుకుతుందేమో, ఏం నుంచుని ఉంటుందేమో, చూస్తూ ఉంటుందేమో అని చూసేదిట. అలా కుతూహలంగా అక్కడ ఉండేదిట. తన ఒక శిష్యురాలు లీసా శవపరీక్ష చేయబడుతోంది అని తెలుసుకుని తను ఆ పనిని చూడటానికి ఈవిడిని పిలవడం జరిగింది. ఎందుకంటే తనకు అలాంటివి ఇష్టం కాబట్టి కొని రమ్మని పిలిచింది. నేను ఇలాగ పోస్ట్ మార్టం చేస్తున్నాను, నువ్వు రా అని పిలిచింది. వీళ్ళిద్దరూ చాలాసార్లు కలవటానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఒకనాడు తను పనిచేస్తున్న ఆసుపత్రిలో వీళ్ళిద్దరూ ఆకస్మికంగా కలవడం జరిగింది. ప్రస్తుతానికి పరీక్షించడానికి శవాలు లేవని, కానీ తనకు ఇష్టమైతే మృతదేహాలను భద్రపరిచే చోటుకు తీసుకువెళ్తానని, అక్కడ ఎటువంటి తరంగాలు ఉన్నాయో పరీక్షించమని కోరింది ఆవిడ. అంటే సరే అని తను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడింది, కుతూహలపడింది. అక్కడ ప్రేతాత్మలు ఉంటాయేమో చూడాలని కుతూహలంగా ఉందని కూడా చెప్పింది. అందుకని ఆ పోస్ట్ మార్టం చేయడానికి కొన్ని శవాలను తీసుకెళ్ళి ఆ శవాల గదిలో భద్రపరుస్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. ఆ అనుభూతి వాళ్ళిద్దరికీ చాలా ఆశ్చర్యకరంగా మారింది. మార్చురీకి వెళ్తున్న దారిలో తను ఇటీవల పారాచూట్ విడుదల కాకపోవడం వల్ల మరణించిన వ్యక్తి శరీరం పైన పరీక్ష జరిపినట్లుగా చెప్పింది. ఒక అతను విమానంలోంచి దూకడానికి అంటే విమాన ప్రమాదం జరుగుతున్నప్పుడు పారాచూట్ ద్వారా కిందకు దిగాలి అనుకున్నాడు, కానీ ఆ పారాచూట్ సరిగా విడుదల అవ్వలేదు. దానివల్ల అతను మరణించాడు. ఆ వ్యక్తి శరీరం మీద పరీక్ష చేసింది. ఈవిడ స్నేహితురాలు అక్కడ పరీక్ష చేశాను నేను ఇలాగా ఒక అతనికి అని చెప్పింది అన్నమాట, లీసా అని ఆవిడ. అప్పుడు అలా ఆ ప్రమాదం కారణంగా అతని శరీరం లెక్కలేదని ముక్కలైపోయిందట. ఎందుకంటే ఆ పారాచూట్ పని చేయక అతని శరీరం ముక్కలైపోయింది. అతని శరీరం మొత్తం తిరిగి సరిగ్గా పెట్టి శవ పరీక్ష జరపడానికి చాలా కష్టపడ్డాను అని చెప్పింది లీసా. ఇన్సూరెన్స్ వాళ్ళు అతడు పైనుంచి పడడం వల్ల చనిపోయాడా లేక గుండెపోటుతో చనిపోయాడో చెప్పమని కోరారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఆ విమాన ప్రమాదం జరిగినప్పుడు పారాచూట్ ఇప్పుదామని అతను దూకేసి ఉండొచ్చు. దూకినప్పుడు అతను లేదా పారాచూట్తో సహాయంతో కిందకి దిగుదామని ఏదైనా కొండ మీద నుంచి కిందకి దిగడానికైనా ప్రయత్నం చేస్తారు కదా. అలాంటి టైంలో ఒక్కొక్కసారి అక్కడ సరిగా అది విడుదల అవ్వకపోతే గుండెపోటు వచ్చేసి కూడా చనిపోవచ్చు కదా. అలాగైనా జరిగిందా లేకపోతే పారాచూట్ వల్ల జరిగిందా అనేది వాళ్ళు చెప్పమన్నారన్నమాట. ఆ పరీక్షను బట్టి అతని కుటుంబానికి ఇచ్చే ఇన్సూరెన్స్ మారుతుందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎకో లోపల చాలా ప్రశ్నల ప్రవాహం మొదలైంది. అతడు అలా ఎందుకు చనిపోయాడు? అతనికి అలా జరగబోతోందని ముందుగానే తెలిసిందా? అతడు నేల మీద పడినప్పుడు ఎరుకుతోనే ఉన్నాడా? లేక ఆత్మ అంతకు ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందా? అతడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆత్మ చుట్టుపక్కల లేదని అనుకుంది ఆవిడ. కానీ మార్చురీలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఆత్మలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే అక్కడ ఏమీ ఉన్నట్లుగా అనుభూతి చెందలేదు. శవ పరీక్ష జరిపే గదిలోకి ప్రవేశించారు వీళ్ళు. వెంటనే భయంకరమైన దుష్ప్రభావితమైన శక్తి ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టిన నల్లని సంచి చుట్టూ అలుముకున్నట్లుగా అనుభూతి చెందింది ఈవిడ. లీసాని ఆ సంచి గురించి అడిగితే ఆ సంచిలో పారాచూట్లోని వ్యక్తి బట్టల ముక్కలు ఉన్నాయి అని చెప్పింది. అంటే ఆ వస్త్రాలు చిరిగిపోయి ముక్కలైపోయిన ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఒక్క నిమిషం తర్వాత ఇంతకుముందు ఎప్పుడూ ఎరగనంత అతి తీవ్రమైన భయభ్రాంతులకు గురైంది ఎకో. ఎప్పుడు తనకు అసలు భయం అంటే తెలియదు, అలాంటిది భయభ్రాంతులకు గురైంది. వెంటనే గది నుంచి బయటకు వచ్చేసింది. లీసాకు ఎకో తను అనుభవించిన భయం గురించి చెప్పి తర్వాత ఆ పారాచూటు జంప్ షూటు మీద తరంగాలు పరీక్షించాలనుకుంటున్నానని చెప్పింది. అవి ఫ్రీజర్లో భద్రపరచబడి ఉన్నాయి ఇక్కడే ఉన్నాయని చెప్పింది. వెంటనే వాటిని గది నుంచి బయటకు తీసుకురాబోతుండగా ఎకో మళ్ళీ రెట్టింపు భయభ్రాంతులకు లోనైంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. అకస్మాత్తుగా ఎకో అతనిగా అయిపోతున్నట్లుగా అనిపించింది. అంటే అతని ఆత్మ ఈవిడలోకి వెళ్ళిపోయినట్లుగా, ఆవిడే అతనిగా మారిపోయినట్లుగా అనిపించింది. అతని కళ్ళతో జరిగిందంతా చూడగలిగింది. అతని కళ్ళు ఆవిడకి అమర్చబడినట్లుగా, అతని కళ్ళతోనే చూస్తున్నట్లుగా, తన మరణ సమయంలో అతను బతికే ఉన్నాడు. తను దివ్య దృష్టితో వీక్షించిందంతా పొల్లుపోకుండా లీసాకు చెప్పింది. ఇక్కడ ఏం జరిగిందో ఆవిడ చెప్తున్నారు. అతడు పడిపోతున్నంతసేపు పారాచూట్ని తెరవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
అతడి శిక్షకుడు చెప్పిందంతా గుర్తుంది అతనికి, కానీ అతను చెప్పిన దానికంటే మెరుగైన మార్గం తనకే తెలుసు అన్న భ్రమలో ఉన్నాడు. అంటే ఆ శిక్షకుడు చెప్పిన దానికన్నా తనకి బాగా తెలుసు అనేటువంటి భ్రమలో అతను ఉన్నాడనమాట. అలా ఉండి అతను దానికి సంబంధించిన పారాచూట్ తెరవడానికి సరైన విధానం కనుక తన మరణాన్ని తను ఎలాగ చెయ్యాలి అనేది, తన మరణం రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. తను తెలిసిన రీతిలోనే పారాచూట్ తెరవడానికి ప్రయత్నించాడు, కానీ చనిపోయాడు. కానీ అక్కడితో ఆగలేదు. పారాచూట్ తెరవటానికి తనదే సరైన విధానం కనుక తన మరణాన్ని తను ఒప్పుకోలేకపోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అవతల శిక్షకుడు చెప్పిన దానికన్నా తనదే సరైన విధానం అనే భ్రమలో ఉండిపోయాడు అనమాట. అందుకని తన మరణాన్ని ఇప్పుడు తను ఒప్పుకోలేకపోతున్నాడు. పోలీసులు అతని శరీర భాగాలు వెతకడానికి గంటలు పట్టింది. అంతేకాక వాళ్ళు వెతుకుతున్నంతసేపు తన ఆత్మ వారందరినీ పరీక్షిస్తూనే ఉంది. ఒకవేళ పోలీసులు తన శరీర భాగాలన్నింటినీ సరిగ్గా వెతికి పెడితే శవ పరీక్షకులు ఆ శరీర భాగాలను జత చేసినప్పుడు తిరిగి తన శరీరంలోకి ప్రవేశించాలని అతని ఉద్దేశం అన్నమాట. చూడండి ఎంత కోరిక పాపం. ఒక ముఖ్యమైన శరీర భాగం కనపడకుండా పోయిందని ఏకోకప్పుడు తేటతెల్లమైంది. ఆత్మ ఆ భాగం కోసం ఘటనా స్థలం దగ్గరే నుంచుని వెతుకుతోంది. అతని ఆత్మ అజ్ఞానంతో ఒకవేళ ఆ భాగం దొరికితే తిరిగి దాని శరీరంలోకి జత చేస్తే తప్పకుండా తన శరీరంలోకి ప్రవేశించగలను అని ప్రగాఢ నమ్మకంతో ఉన్నాడు అతను. ఎక్కువ ఆతృతతో అతని శరీరంలోని ముఖ్యమైన భాగం కనపడకుండా పోయిందేమోనని లేసాని అడిగితే అవును అని సమాధానం ఇచ్చింది. కానీ ఆ భాగం ఏమిటి అని ఈవిడ అడగలేదు, ఆవిడ చెప్పలేదు. ఒక భాగం మాత్రం లేదు అని తెలుసు. ఆ భాగం విషయమై ఆమెకు ఇతర శవ పరీక్షకుల మీద అనుమానం ఉన్నట్లుగా చెప్పింది. అంటే ఆ భాగం ఇతర శవ పరీక్షకులు ఏమైనా తీసేశారా అని. ఆమె అతని శవాన్ని పరీక్షిస్తున్నంతసేపు అతని ఆత్మ తన శరీర భాగాన్ని అమర్చమని ఆమెను ప్రభావితం చేస్తూనే ఉంది. అంటే ఎలాగైనా సరే నా పోయిన భాగాన్ని తెచ్చిపెట్టండి, అమర్చండి, నేను ఆ శరీరంలో ప్రవేశించాలి అని కోరుతూనే ఉంది. శరీర భాగాలన్నీ సరిగ్గా అమర్చబడితే తన శరీరంలోకి ప్రవేశించగలను అని నమ్మకం అతనిలో ఇంకా ఉంది. అతడు తన మరణాన్ని ఏమాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. అతనికి మరణం పట్ల ఉన్న తీవ్రమైన ఆలోచన చూసి ఆశ్చర్యపోయింది ఎకో. అతను మరణాన్ని ఒప్పుకోనందువలన అతడు చనిపోలేదని బలంగా నమ్ముతున్నాడు. కానీ ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న ఆత్మలను చాలానే చూసింది ఎక్కువ. ఇదేం కొత్త కాదు ఆవిడకి, కానీ ఇదేంటంటే వెరైటీగా ఉందన్నమాట. మనం బతికున్నప్పుడు ఎలా ఉంటామో చనిపోయాక కూడా అలాగే ఉంటాం. పారాచూటర్ భార్య అతడు చాలా మొండి మనిషి అని, తనకు నచ్చినట్లే పనులు చేస్తూ ఉంటాడని ఎక్కువ స్నేహితురాలు లీసాకు చెప్పింది. ఆ మొండితనమే తన ప్రాణాలు తీయడమే కాక తన మరణాన్ని అతి భయంకరంగా మార్చేసింది. ఎందుకంటే శిక్షకుడు చెప్పినట్లు పారాచూట్ తెరవకుండా తనదే కరెక్ట్ అని తనకి తోచిన విధానంలో పారాచూట్ తెరవడానికి ప్రయత్నం చేశాడు. దానివల్ల అతను చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి ఇటువంటి భయంకరమైన మరణాన్ని ఎందుకు అనిపించాల్సి వచ్చిందని ఎకో తన మార్గదర్శకాత్మను అడిగింది. అడిగితే ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు జరిగేది జరుగుతుందని వదిలేసి తన శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం అతనికి ఉంది. తను జరిగేది ఎలాగో జరగనీలే అని తను శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు. కిందకు పడుతున్నప్పుడు బాధ అనిపించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా తన ఆత్మ భౌతిక మరణాన్ని ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆ శరీరంతో ఈ భూమి మీద జీవనం కొనసాగిస్తూ ఉండాలి, అశాశ్వతను అతను తెలియచేయమని అని చెప్పారు ఆ మార్గదర్శకులు. అంటే ఇంకా తను ఇక్కడే జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు, కానీ ఈ జీవితం అశాశ్వతము, తప్పదు, వెళ్ళిపోవాల్సింది అని తెలియచేయని ఆ మార్గదర్శకులు చెప్పారు. ఎక్కువ ప్రతిరోజు అతని పేరుని బిగ్గరగా పిలుస్తూ అతని శరీరాన్ని విడిచాడని, మరణాన్ని ఒప్పుకోమని, ఒక తెల్లని వెలుగు కోసం చూసి అందులోకి వెళ్ళిపోమని చెప్తూనే ఉంది. ఎక్కువ కిందటి నెల, అంతకు ముందు నెల అతని ఆత్మలోకాలకు చేరినట్లుగా అనుభూతి చెందింది. అంటే ఆవిడ చెప్పగా అతను అర్థం చేసుకుని ఆత్మలోకాలకి వెళ్ళినట్లుగా ఆవిడికి అనుభూతి కలిగింది. తన ఆత్మ భౌతిక మరణాన్ని ఒప్పుకున్నందున ఆనందంగా అనిపించినా అతడు తన మరణం పట్ల మాత్రం చాలా విచారిస్తున్నట్లు కనిపించింది అనమాట తనకి, ఆ ఎకోకి. మరి చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి మరణాలు ఉన్నాయో, మనం ఎంత లోపలికి ఎరుకతో ఉండి తెలుసుకుంటూ ఉండాలో ఇలాంటి సత్యాలు. ప్రతి మరణానికి ఒక స్టోరీ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ అధ్యాయం, ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ధన్యవాదాలు.